సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గులాబీ రంగు కుర్చీలు విరగ్గొట్టారు కాంగ్రెస్ శ్రేణులు. క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెడుతూ ఉండగా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో సీఎం రేవంత్ ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ ఆఫీసులో పెట్టి వెనుదిరిగారు కాంగ్రెస్ నేతలు. టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ధర్నాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గులాబీ రంగు కుర్చీలు విరగ్గొట్టారు కాంగ్రెస్ శ్రేణులు. క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెడుతూ ఉండగా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో సీఎం రేవంత్ ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ ఆఫీసులో పెట్టి వెనుదిరిగారు కాంగ్రెస్ నేతలు. గులాబీ రంగు కుర్చీలు పగలగొట్టిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సేవ్ కాంగ్రెస్ పేరుతో ధర్నా చేశారు కాంగ్రెస్ వర్గీయులు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అంబేద్కర్ సర్కిల్ వద్ద ఒక గంట సేపటి క్రితం ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన తర్వాత ఆ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఓ పోలీసు చేయి చేసుకోవడంతో మాత్రం ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహమయ్యారు. ఆగ్రహం గురైన తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని వారంతా కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడికి యత్నించినటువంటి టైంలో మాత్రం తీవ్ర హైడ్రామా కొనసాగింది. పోలీసులు అడ్డుకోవడం, అయినా కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తప్పించుకొని తిరిగి రావడం, మళ్ళీ పోలీసులు అడ్డుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పించుకొని తిరిగి రావడంతో మాత్రం ఎట్టకేలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసుల బందోబస్తును అడ్డుకొని కాంగ్రెస్ పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పింక్ కలర్లో ఉన్నటువంటి కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఇవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుర్చీలు అని చెప్పి వారంతా కూడా ఆ కుర్చీలను కూడా విరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఫోటోను తీసుకొని వారంతా కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళే ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనూ ఇటు పోలీసులకు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ గేట్ నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కొందరు గేట్ పై నుంచి దునికారు, గోడలపై నుంచి దునికిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఫోటో ఆ ఎమ్మెల్యే కూర్చునేటువంటి కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే శాంతియుతంగా వెళ్ళిపోవడం జరిగింది. ఘటనంతా కూడా హైటెన్షన్ పటాన్చెరులో మాత్రం ఓ 2 గంటల పాటు మాత్రం తీవ్ర హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తామే తెచ్చి పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ఫోటోలో అయితే తెచ్చిపెట్టడం జరిగింది. మొత్తంగా 2 గంటల పాటు మాత్రం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఈ కాంగ్రెస్ పార్టీ ధర్నా కొనసాగింది. 10 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వారిని పట్టించుకోవడం లేదని చెప్పి వారంతా కూడా ఆరోపిస్తూ వారంతా కూడా ధర్నాకు దిగారు, రాస్తారోకో చేపట్టారు, ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. దీంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎంతకు కూడా వారు వినడం లేదు. మరి ఈ ఘటనపై మాత్రం పోలీసులు ఇటు కేసు నమోదు చేసే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టారు. మరి ఈ ఘటనపై ఎమ్మెల్యే కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.